బీఆర్ఎస్ నేత మాజీ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లో ల్యాండ్ కబ్జాకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. నకిలీ డాక్యుమెంట్లు, ఫ్యాబ్రికేటెడ్ డోర్ నెంబర్లు సృష్టించి ల్యాండ్ కబ్జాకు ఎత్తించినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. నకిలీ డాక్యుమెంట్లు, ఫ్యాబ్రికేటెడ్ డోర్ నెంబర్లు సృష్టించి ల్యాండ్ కబ్జాకు యత్నించినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు నవయుగ కంపెనీ ప్రతినిధి చింతా మాధవ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లో ఎన్ఐసిఎల్ కంపెనీకి చెందిన భూమి ఉంది. అయితే అందులో అక్రమంగా చొరబడి రూములు చేపట్టారని, ఫోర్జరీ నిర్మాణం, డాక్యుమెంట్లు సృష్టించి సర్వే నెంబర్ 129/54లో 1350 చదరపు గజాల స్థలాన్ని కబ్జాకు యత్నించారని చింతా మాధవ్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో సంతోష్ రావుతో పాటు లింగారెడ్డి, శ్రీధర్పై బంజారాహిల్స్ పిఎస్లో కేసు నమోదైంది. కాగా సంతోష్ రావుపై 420, 468, 471, 447, 120 ఆర్డబ్ల్యూ 34 ఐపీసీ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. బీఆర్ఎస్ పాలనలో ఎంపీగా సంతోష్ రావు ఒక వెలుగు వెలిగారు. నిత్యం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటే ఉండి హవా సాగించాడు. సీఎంగా కొనసాగిన సమయంలో కేసీఆర్ని ఎవరు కలవాలన్నా సరే సంతోష్ రావు నుంచి అనుమతి ఉంటేనే కేసీఆర్ అపాయింట్మెంట్ ఉండేది. అంతేకాదు ఒకానొక సందర్భంలో కేసీఆర్ కుటుంబ సభ్యులు సైతం కేసీఆర్ను కలవాలన్నా కూడా సంతోష్ రావు అనుమతి ఉండాల్సిందే అన్నట్లుగా హవా కొనసాగింది. ప్రధానంగా ల్యాండ్ సెటిల్మెంట్లు, పోలీసు అధికారుల బదిలీలు, కలెక్టర్ల బదిలీలు, ఇలా షాడో సీఎంగా సంతోష్ రావు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి. సీఎం కేసీఆర్ మంచి చెడు చూసే వ్యక్తిగా సంతోష్ రావు పేరు తెచ్చుకుని రాష్ట్రంలో ఏ నిర్ణయం జరగాలన్నా సంతోష్ రావు అనుమతి ఉండాల్సిందే అన్నట్లుగా చక్రం తిప్పారు. వెలమ సామాజిక వర్గానికి చెందిన పోలీసు అధికారులే కాకుండా సీఎం ఇంటి మనుషులుగా చెప్పుకునే మాజీ ఎంపీ సంతోష్ రావు, కేసీఆర్ బంధువు కన్నారావులపై క్రిమినల్ కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని కన్నారావు రాష్ట్ర వ్యాప్తంగా 1500 కోట్ల విలువైన అనేక మందికి చెందిన అమాయకుల భూముల కబ్జాకు పాల్పడ్డారనే ఆరోపణలు మిన్నంటాయి. తాజాగా ఆదిపట్ల పోలీసులు అతనిపై కేసు నమోదు చేయడంతో ప్రస్తుతం పరారీలో ఉన్నారు. మరోవైపు భూ కబ్జాకు పాల్పడ్డాడంటూ మాజీ ఎంపీ సంతోష్ రావుపై క్రిమినల్ కేసులు నమోదు కావడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారుతోంది. ఇది ఆరంభం మాత్రమే, ఇంకా ఉంది అన్నట్లుగా రానున్న రోజుల్లో సంతోష్ రావుపై మరిన్ని కేసులు నమోదయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తోందన్న చర్చలు సాగుతున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో వెలమ పోలీసు అధికారుల భోగోతం వెలుగులోకి వచ్చింది. వారిలో ఇప్పటికే 2 వెలమ పోలీసు అధికారులు ప్రణీత్ రావు, భుజంగరావు జైలుకు వెళ్లగా మరో కీలక నిందితులు ప్రభాకర్ రావు, రాధాకృష్ణరావు పరారీలో ఉన్నారు. ఇలా వెలమ సామాజిక వర్గానికి చెందిన పోలీసులు, కేసీఆర్ కుటుంబ సభ్యులపై కేసులు నమోదు కావడం పెద్ద దుమారం రేపుతోంది.